హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలంలో లభించే తాటికాయల నుండి తాటి దిబ్బ రొట్టె ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. తాటికాయను తీసుకుని పైన తొక్కను తీసేయండి. తొక్క తీసేటప్పుడు తల దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత 3 టెంకల్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని మనం పీచునన్నది తీసేయాలి. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా టెంకల నుండి తొక్కల్ని సపరేట్ చేసేయండి. అన్ని తొక్కల్ని సపరేట్ చేసేసిన తర్వాత 3 టెంకల్ని మనం డ్రాపిడిగా గట్టిగా కొట్టాలన్నమాట. అలా కొడితే ఏమవుతుందంటే అందులో ఉన్న గుజ్జు అన్నది కొంచెం లూజ్ అవుతుంది. మనం తీసుకునేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట అండి. ఇప్పుడు నేను టెంక నుండి గుజ్జుని సపరేట్ చేస్తున్నానండి. 2 పండిన తాటికాయలతో నేను గుజ్జు తీస్తే అండి నాకు ఇంత గుజ్జు రెడీ అయిందండి. తీసిన గుజ్జులో పీచు అన్నది ఉంటుందండి. దాన్ని మనం ఒక స్పూన్తో కానీ లేదా మన చేతితో కానీ రౌండ్గా తిప్పితే ఆ పీచు అన్నది మన చేతికి పట్టుకుని వచ్చేస్తుంది. దాన్ని తీసేయాలండి. ఇప్పుడు రొట్టెకి కావాల్సిన బియ్యం రవ్వ, బెల్లం తురుము మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న గుజ్జులో తీసి పెట్టుకున్న బెల్లం తురుము వేసుకోవాలి. తీపికి సరిపడా బెల్లం వేసుకుని ఆ బెల్లం ముక్కలు లేకుండా గుజ్జులో కరిగేటట్టుగా గట్టిగా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు తిప్పుతూ కలుపుకోవాలి. తర్వాత వరునూక వేయాలండి. వరునూక వేసి కన్సిస్టెన్సీ కొంచెం రొట్టెకి సరిపడగా గట్టిగా రెడీ అయ్యేలాగా కలుపుకుంటూ సరిపోయిందా లేదా అని చూసుకుంటూ వరునూక వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి. బెల్లం, నూక, గుజ్జు కరిగిపోయేంత వరకు మనం మిశ్రమాన్ని అంతా గట్టిగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మిశ్రమం రెడీ చేసుకుంటే సరిపోద్దండి. దిబ్బ రొట్టెకి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత వేసుకుని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని ఇప్పుడు వేసేద్దాము. వేసి రౌండ్గా రొట్టె షేప్లో వచ్చేలా చేతితో అత్తుతూ వేయాలి. వేసిన తర్వాత ప్లేట్ మూత పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రొట్టె చుట్టుపక్కల కొంచెం వేగినట్టు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ రొట్టె రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు క్లాత్ సహాయం తీసుకుని మనం రొట్టెని తిరిగేసేద్దామండి. తిరిగేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా ఉంచితే మనకి టోటల్గా తాటికాయ దిబ్బ రొట్టు రెడీ అయిపోయినట్టే. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రొట్టె. వర్షాకాలంలో లభించే తాటికాయని తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.